హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో ఫూల్ మఖానా మసాలా కూర చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. ఇది అన్నంతో పాటు చపాతీ, పుల్కా, ఫ్రైడ్ రైస్, బిర్యానీ దేనిలోకైనా తినచ్చు. తక్కువ టైంలో సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఫూల్ మఖానా మసాలా కూరకి ఫూల్ మఖానా 100 గ్రాములు తీసుకున్నానండి. కానీ 100 గ్రాములతో చేయట్లేదు, ఇందులో సగం తీసుకుంటున్నాను, అంటే 50 గ్రాములు తీసుకున్నాను. ఇవి మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి. ఇవి తామరకాయ గింజలు ఉంటాయి కదండి, వాటితో చేస్తారు, లోటస్ సీడ్స్. ఇప్పుడు కూరకి గ్రేవీ కోసం మిక్సీ జార్లో 4 స్పూన్ల జీడిపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో టమాటో ముక్కలు, మీడియం సైజ్ టమాటోలు 2 తీసుకున్నాను. టమాటో మరీ ఎక్కువ అవసరం ఉండదు. ఇందులో తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కూర చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఇది ఫూల్ మఖానా వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఫూల్ మఖానా వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి కాస్త మెత్తగా ఉంటాయండి, వేయిస్తే కొంచెం క్రిస్పీగా ఉంటాయి. ఇలా వేయించి కూర చేస్తేనే బాగుంటుంది, లేదంటే మీకు చాలా గట్టిగా ఉన్నట్టు ఉంటాయి. ఇవి వేగడానికి ఒక 5 నిమిషాలు అలా టైం పడుతుంది. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా, కొద్దిగా రంగు మారుతాయి, పట్టుకొని చూస్తే గట్టిగా ఉంటాయి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కూరకు సరిపడినంత నూనె వేసుకోవాలి. మసాలా కూర కాబట్టి నూనె కాస్త ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1, పావు స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ బాగా వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి, 1 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. కారం తక్కువ తినే వాళ్ళైతే 1/2 స్పూన్ వేసుకోవచ్చు. అంతగా కారం తక్కువ ఉంది అనుకుంటే తర్వాత చూసి వేసుకోవచ్చు. మీకు ఏ మసాలా కూరలకైనా ఇలా ముందే నూనెలో ధనియాల పొడి, కారం వేస్తే కూర కలర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో, జీడిపప్పు పేస్ట్ అంతా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇందులో జీడిపప్పు పేస్ట్ ఉండడం వల్ల అడుగంటుకుంటుంది. ఉడికేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, నూనె పైకి తేలింది అంటే ఉడికినట్టే. ఈ విధంగా ఉడకాలండి. ఇలా ఉంటే కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న ఫూల్ మఖానా వేసి కలుపుకోవాలి. ఫూల్ మఖానా ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలకి స్నాక్స్లా కూడా ఇవి వేయించి ఇవ్వచ్చు, అలాగే పాయసంలా కూడా చేయొచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్నాక పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వరకు నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉడికితే సరిపోతుంది. పట్టుకొని చూస్తే మనకి మెత్తగా ఉంటుంది. ఇలా ఉండాలి. మీకు అంతగా నీళ్లు తక్కువైనాయి అనుకుంటే ఇంకాస్త నీళ్లు పోసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పంచదార, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కసూరి మేతి వేసి కలుపుకోవాలి. కసూరి మేతి అంటే ఎండు మెంతాకు ఉంటుంది కదండి, అది. అలాగే పంచదార వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఇలా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, 2-3 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఏ మసాలా కూర అయినా సరే నూనె పైకి తేలింది అంటే ఉడికినట్టే. ఇలా ఉడికాక చివర్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి 2 కాయలు తీసుకున్నాను. చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఫూల్ మఖానా మసాలా కూర తయారైంది.
చూడండి, చూడ్డానికి ఎంత బాగుందో కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇలాంటి కూరలకి మనం హోమ్మేడ్ గరం మసాలా వేసుకుంటే కూర కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మంచి సువాసన వస్తుంది. ఆ ఫుల్ మక్కన భలే ఉంటుందండి, సాఫ్ట్గా. ఎవరైనా గెస్ట్లు వస్తారనుకున్నప్పుడు ఈ కూర చేసి చూడండి, స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి ప్లెయిన్ రైస్తో తిన్నా బాగుంటుంది, చపాతీ, పుల్కా, ఫ్రైడ్ రైస్ దేనిలోకైనా తినచ్చు. నేనైతే పుల్కాతో తింటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.